ఆ పరిస్థితి కూడా వచ్చింది. కాళ్ళు చేతులు కళ్ళు తీసేసి ఏదో సముద్రం గట్టున పడేస్తారు. అప్పుడు బుద్ధి జ్ఞానం అనేది వచ్చింది. మైండ్ చాలా గట్టిగా ఉన్నారు కదా, ఇవన్నీ తీసేశారు అనుకోండి, అప్పుడు మైండ్ అనేది షార్ప్గా పనిచేసేది, బుద్ధి జ్ఞానం అనేది వచ్చింది. అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలే కదా ఫాలో అవుతుంది. వ్యూస్ బాగానే పోతున్నాయి, లైక్స్ బాగానే అన్న. యూస్ పోతున్నాయని అనుకోవద్దన్న. కేవలం యూట్యూబర్స్ ఆడేం చేశాడు మెసేజ్ అని చెప్పేసి బయటికి పెడతాం వల్ల ఆ మిగతా యూట్యూబ్ ఛానల్లో పోతున్నాయి తప్ప ఆడి యూట్యూబ్ ఛానల్ ఎవడు చూడటం లేదు. ఆడు ఏ మెసేజ్ పెట్టినా కానీ బండ బూతులు తప్ప ఒక్కడ ఆడికి సపోర్ట్ గా పలికింది లేదు. కింద మెసేజ్ లాస్ట్ మంత్ నాకు ఆడికి 8 లక్షలు వచ్చినా 10 లక్షలు వచ్చినా ఆడు ఆంధ్రాలో అడుగు పెట్టలేడు, ముఖ్యంగా భారతదేశంలోకి అడుగు పెట్టడు. పట్టా పెడితే వాడు ఉంటాడా? పెడితే వాడు సొసైటీలో తిరగగలడా? అదొక్కటి చెప్పండి. చిన్న పిల్లాడు, దారిని కనపడిన పిల్లాడు కూడా లాగిపెట్టి 2 వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆడు చేసిన ఏదో పనికి. అది అన్వేష్ అసలు ఎవరికి యాంటీ అయ్యాడు? హిందువులు మొత్తానికి యాంటీ అయ్యాడు. హిందూ మనోభావాలకి యాంటీ అయ్యాడు. సీతమ్మ తల్లిని ఎంతో గౌరవిస్తున్నాం. దగ్గర 360 అది మన అయోధ్య కట్టుకోవడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంత బాధపడ్డామో ఆ బాధ అనేది చూసిన ప్రతి ఒక్క భక్తుడికి ఈడు అన్న మాట చాలా బాధ పెట్టింది. కాబట్టి అందరూ రివర్స్ అయ్యారు, బండా బూతులు తిడతాం మొదలు పెట్టారు. మరి అదే అన్వేష్ హిందుత్వం గురించి సపోర్ట్ చేసుకుంటూ చాలా వీడియోస్ చేశాడు అంతకు ముందు కూడా. అవన్నీ ఎవరు చూడలేదు కదన్న. ఇప్పుడు రివర్స్ అయ్యేపాటికి ఆడి మీద పడ్డారు కదా అంతా. ఆడు అంతకుముందు బట్టింగ్ యాప్లు చాలా మందిని పట్టించాడు, చాలా పొగిడారు. పొగిడినప్పుడు పొగుడుతారు, పొగిడారు అని చెప్పేసి మరీ ఎక్కేసి కింద పడిపోకూడదు కదా. నీ లిమిట్లో నువ్వు ఉండాలి కదా. లిమిట్ దాటేవనుకో ఎవరినైనా కానీ తిడతారు. భయం అనేది ఉంటుంది, అనేది ఉండాలి సొసైటీలో అంటానికి ఉదాహరణ ఇదే. హిందుత్వంలో కొంతమందిని బత్తాయిలతో కంపేర్ చేసి మాట్లాడాడు కదా. హిందుత్వంలో బత్తాయిలతో కంపేర్ చేసి మాట్లాడాడంటే ఆడంత ఎదవ ఇంకొకడు ఉండడు. ఇంకా రెచ్చగొట్టే మాటే ఆ మాట. అది ఎవరినన్నాడో ఏందనేది వాళ్ళకి అర్థమైంది. ఇంకా కఠినంగా వీడి మీద చర్యలు ఉంటాయి అనేది వాడికి తెలిసేటట్టు త్వరలోనే, ఎక్కువ టైం కూడా పట్టదు అని మేము అనుకుంటున్నాం. బలుపు తగ్గడానికి ఇంకేం లేదని ఇప్పుడు అది ఆపేశారు కదా ఇన్స్టాగ్రామ్. నాకేమి రావట్లేదు అంటున్నాడు కదా. వచ్చే దాని మీద ఉంది కదా యూట్యూబ్, ఏదో ఫేస్బుక్ యూట్యూబ్ ఉంది కదా, అవి కూడా బ్లాక్ చేస్తారు. అప్పుడు నొప్పి తెలిసిద్ది. పోద్ది కంపల్సరీగా, వదిలిపెట్టరన్న. ఒక దాంతో మొదలైందంటే మిగతావి కూడా వదిలిపెట్టరు. అది ఏం చెప్తున్నాడు? నేను సపోర్ట్ మంచి ఇండియా గురించి చెప్తున్నాను, బయట కంట్రీస్తో కంపేర్ చేసుకుంటూ ఇంత డెవలప్ అయింది, ఇన్నైంది, ఇండియా మాత్రం ఏం లేదు అని చెప్తున్నాడు. అదే కదన్న చెబుతుంది. బయట దేశాలకు వెళ్ళినప్పుడు మన దేశం గురించి మాట్లాడకూడదు, ఏమైనా తెలిస్తే మాట్లాడాలి. ఏం తెలుసు ఆడికి ఏం తెలుసు అని నేను అడుగుతున్నా. ఆడు వైజాగ్లో పుట్టాడంట. వైజాగ్ భీమిలి బీచ్ సంగతి అడిగి తెలుసా? భీమిలి బీచ్కి ఎంత చరిత్ర ఉందో అడిగి తెలుసా? ఎక్కడెక్కడి నుంచో వస్తారు అక్కడ. నువ్వు భారతదేశం మొత్తం తిరిగినా కానీ చివరికి చేరుకునేది భీమిలి బీచ్ అనే ఒక చరిత్ర ఉంది. ఆ ఎదోగా తెలుసా? అట్లాంటి బీచ్ గురించే పరమ చండాలంగా మాట్లాడిన ఆ నికృష్టుడిని ఎప్పుడో తిట్టాం మేము. కానీ కొంతమంది ఆదరణ. అది సరే అన్వేష్, ఒకవేళ నీ ముందుకు వస్తే ఏం అడుగుతా? ఏం లేదురా బాబు, ఎందుకు వచ్చావురా బాబు, ఏడ కనపడం మాకు, నాకే చెప్పు వస్తుంది చేతికి, మిగతా వాళ్ళు ఏం వస్తుందో తెలియదురా నాయన, జరభద్రం అంట.